ప్రైజ్ లండి అందరికీ. మరి ఆన్లైన్లో ఉన్న వారందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఆర్థిక సమస్యల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మన మూలవాక్యమైనటువంటి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలోనికి వెళ్దాం మనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాట నుండి ప్రతిరోజు నేను ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే జాగ్రత్తగా వింటారని. హల్లెలూయా. జాగ్రత్తగా వింటారని ప్రతిరోజు ఈ వాక్యం నేను ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. కాబట్టి ఎందుకని ఈరోజు మన ఈ వాక్యం చదవవలసి వస్తూ ఉందనంటే యెహోషువతో దేవుడు ఒక మాట చెప్తాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించమన్నాడు. డే అండ్ నైట్, దివారాత్రములు. కాబట్టి మనం ఏదో ఆపద వచ్చినప్పుడు 91వ కీర్తన చదువుకోవటము, లేకపోతే సమస్య వచ్చినప్పుడు 91వ కీర్తన చదువుకోవటము కాదు. దివారాత్రములు ధ్యానిస్తూ ఉండాలి. అవగాహన ఉండాలి. ఏ సమస్య వచ్చినప్పుడు ఏది చదువుకోవాలి, ఎట్లా ఉండాలి అని ఒక స్ట్రెంత్ కలిగి, ఒక బలం కలిగి ఉండాలి. కాబట్టి మన మూలవాక్యం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో జాగ్రత్తగా వినాలంట. నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల బీదలు ఉండనే ఉండరు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అమూల్యమైనటువంటి వాక్యం ఇది. మీరు అందరూ రాసి పెట్టుకుని చక్కగా టేబుల్ దగ్గర, మీ డైనింగ్ టేబుల్ దగ్గర, మీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుని ఈ వాక్యం చాలా అమూల్యమైనటువంటిదిగా ఉంటుంది. బీదలు ఉండనే ఉండరంట. ఎప్పుడు? విని ఎడల. ఏంటది? దేవుడైన యెహోవా మాటను వినేం చేయాలంట? మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. చాలా అద్భుతమైనటువంటి మాట అండి. మరి ఈ విషయంలో మనం చాలామంది పేదవాళ్ళు అయిపోయారు. ఎందుకని అట్లాగా అయిపోయారని చెప్పి మనం గతంలో తప్పిపోయిన కుమారుడు గురించి, ఎందుకని పేదరికంలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ సమృద్ధిలోకి ఎలా రాగలిగాడు నేర్చుకున్నాం. అలాగే సమరయుడి స్టోరీలో మనం ఒక వ్యక్తి పడిపోయాడు, యెరూషలేము నుంచి ఎరుకోకు ప్రయాణం చేశాడు, ఎలాగ పేదవాడు అయిపోయాడు, మళ్ళీ ఎలాగ జీవంలోనికి వచ్చాడు. అలాగే నయోమి కుటుంబాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. నయోమి ఎప్పుడైతే దేవుని మాట విన్నాదో, విడిచిపెట్టిందో, మళ్ళా వెళ్ళింది ప్రయాణం చేసి వెనక్కి. అప్పుడు తన జీవితం ఎలాగ ఉన్నతమైన స్థితికి వెళ్ళిందో మనం ధ్యానించుకున్నాం. అంటే వాళ్ళ దేవునికి దూరం అయిపోవడం వల్ల పేదరికం అనేది వచ్చింది, దేవుని మాట వినకపోవడం వల్ల పేదరికం అనేది వచ్చింది, దేవుని సన్నిధిని కోల్పోవడం వల్ల పేదరికం అనేది వచ్చింది. చూడండి, మొదట పేదరికం రాలేదు వాళ్ళకి. ముందు దేవుని సన్నిధిని కోల్పోయారు. ముందు దేవునికి దూరమైన తర్వాత అప్పుడు అవన్నీ వాళ్ళని వెంటాడిని. పేదరికము, అనారోగ్యము, నిరుద్యోగం, ఎన్ని సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు వాళ్ళని వెంటాడాయి వీరందరినీ కూడా. కారణం ఏంటంటే మొట్టమొదటి వాళ్ళు చేసింది ఏంటంటే దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవటం, దేవునికి దూరంగా వెళ్ళి జీవించడం. చాలా దూరం వెళ్ళిపోయాడు అంటే తప్పిపోయిన కుమారుడు అయితే. వాళ్ళు అలా దూరం వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏమైందంటే ఆర్థిక పరిస్థితులు దగ్గరయ్యాయి, అనారోగ్యం దగ్గరైంది, నిరుత్సాహం దగ్గరైంది, పేదరికం దగ్గరైంది. ఇవన్నీ కూడా దగ్గర అవుతున్నాయి. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అవుతుంటామో, ఎప్పుడైతే దేవునికి దూరం అవుతుంటామో అప్పుడు మనకి అనారోగ్యం దగ్గర అవుతూ ఉంటుంది. ఆత్మలో శాంతి అనేది ఉండదు, ఇంకా అశాంతి అనేది మనకి దగ్గర అవుతుంటుంది. ఆత్మ నలుగుడు అనేది దగ్గర అవుతుంటుంది. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా దూరమా దగ్గర అనేటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా? దేవునికి దగ్గర అయ్యే కొలది మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఇవన్నీ పోతాయని కాదు, ఉంటాయి. కానీ వాటి నుంచి ఎదుర్కొనేటకు కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు మనకి ఇస్తాడనమాట. హల్లెలూయా. వాటిలో దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసాడు. నువ్వు ఆర్థిక సమస్యలు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా అధిగమించాలి, వాటి నుంచి ఎలా బయటపడాలి చెప్పి దేవుడు ఏం చేస్తాడు? నీ యొక్క దరిద్రాన్ని పోగొట్టాలని చెప్పి ఆయన ఏం చేస్తాడు? ధనవంతుడు అయిండు కూడా మన కొరకు ఆయన దరిద్రుడు అవుతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్నదంతా సమస్తం కూడా మనకిచ్చేస్తాడు. ఆయన ఏమైపోతాడు? దరిద్రుడు అయిపోతాడు. ఆయన దగ్గర ఉన్నదంతా కూడా మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆయన అకౌంట్ నీళ్ళు చేసుకుంటాడు. ఈవెన్ మనం ప్రాణాలతో ఉండాలంటే తన దగ్గర ఉన్నటువంటి ప్రాణాన్ని మనకు ట్రాన్స్ఫర్ చేసేసాడు ఆయన అకౌంట్లో ప్రాణం లేనివాడిగా అయిపోయాడు. తన ప్రాణాన్ని కూడా మనకి ఇచ్చేసేసాడు. మనం ధనవంతులు కావాలని, మనం ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చేసాడు. హల్లెలూయా. చూసారా, మనం పేదరికంలో ఉన్నాం, మనం ప్రాణం లేనిటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం, మనం ప్రాణం పోతూ ఉంది, పేదవాళ్ళం అయిపోతున్నాం. కానీ ఆయన ప్రాణాన్ని మనకు దానం చేసి మనల్ని ప్రాణం ఉన్నటువంటి వారుగా, మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని చెప్పి ఆయన త్యాగం చేశాడు. హల్లెలూయా. అదండి నిజమైనటువంటి
ఆ యొక్క రిచ్నెస్ అంటేని. కాబట్టి ఎప్పుడైతే దేవుని జీవం మనలోనికి వచ్చిందో సర్వం సమృద్ధి కలిగి ఉంటాం. ఈరోజు ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నామో, దేవుని సన్నిధికి దూరం వెళ్ళిపోతున్నామో, జాబ్ అని, పని అని, బిజినెస్ అని, సంథింగ్ చాలా ఉంటాయి, మీకు నేను చెప్పలేను ఇవన్నీ. సో వీటి మీద ఏం చేస్తున్నామంటే దేవునికి దూరం అయ్యేటువంటి పనులు మనకి ఎదురవుతూ ఉంటుంటాయి. చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటాం, కానీ చక్కటి ఉద్యోగం వస్తుంది. ఏం చేయాలి? సండే చర్చికి రాట ఒప్పుకోరు వాళ్ళు, దేవుని స్తుతించా ఒప్పుకోరు, దేవుని మహిమపరచరు. కానీ ఏం చేస్తాం? జాబ్ చేయకపోతే ఇల్లు గడవదు. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు మనకు ఖచ్చితంగా ఎదురవుతుంటాయి. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే పేదలు ఉంటారన్నది, కానీ మీరు మంచి ఉద్యోగం చేస్తే పేదరికం పోతుంది, మీరు మంచి వ్యాపారం చేస్తే పేదరికం పోతుంది అని లేదు. కరెక్టే. ఎప్పుడైతే దేవుని మాట విని మీరు చేస్తారో ఆ బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. దేవుని మాట విని మీరు చేస్తారో అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. చేసే ప్రతి పని కూడా మరి అభివృద్ధి చెందుతుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసినట్టు పత్రిక మరి అక్కడ ఉన్న చూడండి 8:9లో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. ఆయనకున్న ధనాన్నంతా మనకి ట్రాన్స్ఫర్ చేసాడంట. ఆయనకున్నటువంటి జీవాన్ని అంతా కూడా మనకి ట్రాన్స్ఫర్ చేసాడంట. రాసి పెట్టుకోండి రిఫరెన్స్లన్నీ కూడా. 2 కొరింథీయులు 8:9 ఉంది ఈ మాట. నేను ఎక్కడ చూసి చెప్పట్లేదు, ఇవి బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను మీకు అందరికి కూడా. ఆయన ఏం చేయాలంటే తనదంతా కూడా మనకి ట్రాన్స్ఫర్ చేసేసాడంట. ఎందుకు? మనం దరిద్రులు, మన దగ్గర ఏమీ లేదు, చిల్లు గవ్వలేదు, ఎటువంటి స్థితి మనకి యోగ్యత లేదు. కానీ ఆయన కృప చూపించాడు, యోగ్యతనిచ్చాడు, తన దగ్గరదంతా ట్రాన్స్ఫర్ చేశాడు. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి ఆయన ఏమైపోయాడంట? దరిద్రుడైపోయాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా? ఎంతవరకు లేదు. మరి అటువంటి దేవునికి మనకు దూరం అయ్యేటువంటిది ఏదైనా కూడా దానికి దగ్గర అవ్వాలని చూస్తే మనకు దేవునికి దూరం అవుతుంటాడు. రాగా వచ్చింది బ్రదర్, జాబ్ ఏం చేయమంటారు? సిస్టర్ మరి విజయ్ గారు విశాఖపట్నం నుంచి, ఆమె ఎప్పుడైతే మానేసేసి దేవుని మీద ఆధారపడి జీవిస్తుందో అనేక జాబులు ఎత్తుక్ಕೊಂಡು వచ్చాయి. దేవుని పనికి ఆటంకంగా వచ్చినటువంటి ఏ జాబు నేను చేయనని చెప్పి మంచి డెసిషన్ తీసుకున్నారు. మరి లోటు వచ్చిందా? ఇబ్బంది వచ్చిందా? లేదు. ఎప్పుడైతే దేవుని కోసం ఒక ఛాలెంజింగ్గా ఉంటామో దేవుడు చూసుకుంటాడు. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళకి దానిలో ఏం చేశాడు? దేవునికి నేను ప్రార్థన చేస్తాను, ఏ ఆటంకం వచ్చినా పర్లేదు, ప్రార్థన చేస్తాను నేను. పోనీ మీరు తినొద్దంటే మానేస్తాను, అవి వేరు. కానీ ఈ ప్రార్థన చేసే విషయంలో మీరు కదా ఎవరు చెప్పినా నేను విన్నాడు. ఛాలెంజింగ్గా నిలబడ్డాడు. సింహాల బోన్లో వేశారు, దేవుని దూతను పంపాడు, అట్లా నోరులు మూసి వచ్చేసేకునంత. ఎప్పుడైతే దేవుని పనిలో మనం నిలబడతామో, స్ట్రాంగ్గా ఉంటామో, అప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు. చూడండి, దేవుని మాట ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వినాలంటే, ఎంత జాగ్రత్తగా వినాలంటే, చూడండి, మనకి ఎవరైనా ఒక వాయిస్ మెసేజ్ పంపుతారనుకోండి, చాలా మనకి ఇష్టమైన వాళ్ళు, ఏం చేస్తాం మనం? వాట్సాప్ వాయిస్ మెసేజ్ లేకపోతే చాలా చెవి దగ్గర పెట్టి ఎక్కడ ఎక్కువ మాట మిస్ అయిపోద్దని చెప్పి చాలా జాగ్రత్తగా వింటాం అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా మాటని చాలా జాగ్రత్తగా వినాలంట. కాబట్టి ఇంతవరకు ఎందుకు బీదలయ్యారన్నది నేను మీకు వివరించుకుంటూ వచ్చాను. ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామంటే, అసలే ధనవంతులు ఎలాగవుతారు? బైబిల్ గ్రంథంలో మనకి గొప్ప ధనవంతులు ఉన్నారు. ఒక 3 వ్యక్తులు, అబ్రహాం గారు, అలాగే మరి సొలొమోను గారు, యోబు, వీళ్ళంతా కూడా చాలా గొప్ప ధనవంతులు. అసలు వాళ్ళు రిచెస్ట్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఎట్లా అయ్యారు, ఎందుకని అయ్యారు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాలని చెప్పేసి నేను ఆశపడుచున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మాట చెప్తున్నాడు దేవుడు అక్కడ అబ్రహాం తోటి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. వావ్! చూడండి, దేర్ ఈజ్ నో క్వశ్చన్. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎటు వెళ్ళాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఏమంటలేదు ఆయన. నీవు లేచి అన్నాడు, లేచిపోయాడు. నేను నీ దేశం నుండి
అదేంటి ప్రభా, ఈ దేశం అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా, నేను ఈ దేశంలోనే పుట్టాను, ఈ దేశంలోనే పెరిగాను, ఈ దేశంలోనే నాకు అన్నీ తెలుసు, వేరే చోటకి వెళ్తే నేను ఉండలేను ప్రభా అంటలేదని. నీ బంధువుల యొద్ద నుండి, అయ్యో ప్రభా బంధువులు విడిచిపెట్టి ఎలా ఉండాలి ప్రభా, బంధువులు ఏదో నీ తండ్రి ఇంటి నుండి ప్రభా, బంధువులు అంటే ఏదో విడిచిపెడతాను కానీ మళ్ళీ తండ్రిని కూడా విడిచిపెట్టేసేలా, అసలు ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం ప్రభా, ఈ గది అంటే నాకు చాలా ఇష్టం ప్రభా, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ప్రభా, ఎలా ప్రభా. బంధువులు ఏదో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. ఇదండి విషయం. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమంటే ప్రభువా అదిగో అక్కడ చూడు, అక్కడికైతే నేను వెళ్తాను ప్రభువా, ఈ ఉద్యోగం అయితే నేను చేస్తాను ప్రభువా, అదైతే నేను చేస్తాను అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు చూపించేటువంటి మార్గంలో వెళ్ళడానికి, దేవుడు నడిపించేటువంటి మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఈ రోజున ఎవరు కూడా. మరి ఏం చేస్తున్నారంట, వాళ్ళు చూపించేటువంటి మేరకు. చిన్నపిల్లలు అంటండి తల్లిదండ్రులు తీసుకుని వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలంట మనం పడిపోతారని చెప్పి వాళ్ళు చేయి పట్టుకుంటాం కదా, వాళ్ళు చేయి పట్టుకుంటాం, మనం ఎక్కడ పడిపోతారా అని చెప్పి ఇలా చేయి పట్టుకుంటాం. కానీ వాళ్ళు చూడండి, మా పాప చేయి పట్టుకున్నాను ఇప్పుడు విడిపించుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇష్టపడరు వాళ్ళు మనం వాళ్ళు చేయి పట్టుకుంటేనే. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మన చేయి పట్టుకోవడానికి ఇష్టపడతారంట. ఎందుకని, ఎక్కడన్నా పడిపోతామో అన్న భయం వేసినప్పుడు ఏం చేస్తారు, గట్టిగా పెట్టుకుంటారు. వాళ్ళకి ఏదైనా నచ్చింది అనుకున్న, నచ్చిన బొమ్మ లేకపోతే నచ్చిన పువ్వులు చెట్లు సంథింగ్ ఏదో కనపడతాయి వాళ్ళకి, వెంటనే ఏం చేస్తారు, పట్టుకున్న చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. అర్థమైంది కదా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు మీ అందరికీ. ఏంటంటే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మనం వాళ్ళు చేయి పట్టుకుని నడిపిందంటే ఇష్టపడరంట వాళ్ళు, కానీ వాళ్ళు మన చేయి పట్టుకుంటారంట. ఎందుకని, వాళ్ళు పడిపోతున్నప్పుడు గట్టిగా మన చేయి పట్టుకోవచ్చు, వాళ్ళు జారిపోతున్నప్పుడు గట్టిగా మన చేయి పట్టుకోవచ్చు అని చెప్పి పట్టుకుంటారు. వాళ్ళకి అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయనుకోండి, వాళ్ళకి నచ్చిన చోటుకి వెళ్ళాలనుకోండి, మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనమాట అటు ఇటు. అందుకని చిన్నపిల్లలు అంత టెక్నికల్గా అంత లాజికల్గా వాళ్ళు ఆలోచన చేస్తారంట. ఈవెన్ ఈ రోజున మనం కూడా దేవుని చేయి పట్టుకోవడానికి దేవుడు మన చేయి పట్టుకుని నడిపిస్తానంటే దేవుడు చెప్పింది మనం చేయడానికి ఇష్టపడతలేదు, మనం చెప్పింది దేవుడు చెయ్యాలి, మనలో ఆలోచనలే మన ఉద్దేశాలే దేవుని నెరవేర్చాలి అని చెప్పి దేవుడికి ఆలోచన చెప్పేటువంటి మనుషులు ఈ రోజున చాలామంది తయారైపోయారు. ప్రభువా ఇది ఇలా చెయ్యి, ఈ ఉద్యోగం నాకు కావాలి ప్రభువా, నేను ఇదే చేస్తాను ప్రభువా, ఇది ఇక్కడ మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఈ ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అంటూ ఉంటుంటారు చాలామంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు నడిపించేటువంటి మార్గం ఎలా ఉంటుందంటే ఒక ట్రైనింగ్ పీరియడ్లా ఉంటుంది అనమాట. దేవుడు నడిపించేటువంటి మార్గం ఎలా ఉంటుందంటే మహో అద్భుతంగా ఉంటుంది అనమాట. దేవుడు ఎట్లా నడిపిస్తాడు, జలముల గుండా నడిపిస్తాడు కానీ నీకు ఆరణ్యాల్లో నడిపిస్తాడు. దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే జైలు గుండా నడిపిస్తుంటాడు కానీ అక్కడ అధికారం చేస్తూ ఉంటుంటాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఒక ఇంట్లో పనివాడి కింద పెడుతుంటాడు కానీ అక్కడ అధికారం, ఇంటి మీద అధికారం అంతా దేవుడు నీకు ఇస్తూ ఉంటుంటాడు. ఇవన్నీ జరిగిన స్టోరీలు అండి. అబ్రహాము, యోసేపు, వీళ్ళందరి జీవితాల్లో, మోషే విషయాలు, వీళ్ళందరి జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా దేవుడు నడిపించే విధానం ఎలా ఉంటుందంటే అద్భుత రీతిగా ఉంటుంది. రాబోయే తరాల్లో నీ వెనక ఉన్నటువంటి వారికి నువ్వు చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు నడిపించేటువంటి మార్గంలో మనం నడుస్తున్నామా, లేకపోతే మనకు నచ్చినటువంటి మార్గంలో దేవుడు నడిపించాలని మనం ఆలోచన చేస్తున్నామా? ఇక్కడ ఎంత విచిత్రంగా ఉన్నా చూడండి. అసలు దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను దీవిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా నుందువు. ఆశీర్వాదంగా ఉంటామంటే వాళ్ళని వీళ్ళని అడుక్కోవటం కాదండి, ఎవరు అప్పిస్తారని చూడటం కాదు, ఎవరు మనకు రిఫరెన్స్ ఇస్తారా, ఎవరు మనకు ఉద్యోగం ఇప్పిస్తారా, ఎవరు మనకు సహాయం చేస్తారా, అది కాదు. నేను ఎవరికి సహాయం చేయాలా? అప్పు ఇచ్చేవానిగా చేస్తాడు కానీ దేవుడు అప్పు తీసుకునేవాడిగా చేయడు అనమాట. కాబట్టి మనం ఎవరి కోసం ఎవరు అప్పిస్తారా అని చూసేటువంటి స్థితిలో మనం ఉన్నాం. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్తున్నాడు. ఉంటావు, కానీ ముందు నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. మంచిది, నీ కలెక్టర్ ఉద్యోగం ఇస్తాం, కలెక్టర్ ఉద్యోగం వస్తుంది అని తెలుసు, కానీ దానికి ముందేముంది, ఎల్కేజీలో జాయిన్ అవ్వాలి, యూకేజీలో అవ్వాలి, ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇలా తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు, ఎగ్జామ్స్ ఇవన్నీ అయిన తర్వాత అక్కడ మనకి కలెక్టర్ ఉద్యోగం. కలెక్టర్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా? కలెక్టర్ అయితే తెలుసు, కలెక్టర్ ఉద్యోగం చేసినట్లయితే ఎంత ఫెసిలిటీ ఉంటుందో, ఎంత ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో. కానీ దానికంటే ముందే ఉన్నదంటే అక్కడ చక్కటి వర్క్ ఉన్నది, గ్రౌండ్ వర్క్ ఉంది, ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉన్నదన్నమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి అందరికీ ఆశీర్వాదం కావాలి, కానీ దానికంటే ముందు అనుకోగలిగి మెలకువగలిగి ఆయన్ని అందుబాటులో జీవించడం అన్నది చాలా తక్కువ మంది చేసేటువంటిది అనమాట. అందరికీ ఆశీర్వాదాలు కావాలి, అందరికీ అభివృద్ధి కావాలి,
ఎట్లా వస్తుంది? మీరు ఒక మొక్క నాటారండి, చాలా అభివృద్ధి చెందేసి బాగా ఫలాలు ఫలించేయాలనుకుంటారు, కానీ అది దానికో ప్రాసెస్ ఉంటుంది. మీరు వేసిన విత్తనం భూమిలో పడుతుంది, చనిపోతుంది, కొన్నాళ్ళు కనపడదు, ఏమైపోయిందో అనుకుంటాం. నెమ్మదిగా చిన్న చిన్న ఆకులు వేసుకుంటే పైకి వస్తుంది. పురుగులు తినేయాలని చూస్తుంటుంటాయి, పక్షులు తినేయాలని చూస్తుంటుంటాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులు వచ్చి దాన్ని తినేయాలని చూస్తుంటుంటాయి. మహా తట్టుకుని కొంచెం పైకి వస్తే దాంట్లో కూడా పురుగులు పడతాయి, అవి పడతాయి. కొంచెం పెద్దదయ్యాక వచ్చి గాలివానలు కొడుతుంటుంటాయి, ఎండ దెబ్బలు కొడుతుంటుంటాయి, భయంకరమైన ఎండ వస్తుంటుంది, భయంకరమైన వాన వస్తుంటుంది. ఆ ఎండకి తట్టుకోవాలి, ఆ వర్షానికి తట్టుకోవాలి, భయంకరమైన ఈదురుగాలు వస్తాయి. ఆ గాలి అన్నీ తట్టుకుని నిలిచిన తర్వాత మాత్రం అది ఫలించడం స్టార్ట్ చేస్తుంది. ఈ లోపల ఏమాత్రం అది జారిపోయిందా అడ్రస్ లేకుండా అయిపోతుంది. ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా నేను ఒక స్టేజ్కి వెళ్ళాలి, ఆత్మీయంగా నేను దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తిగా ఉండాలి, ఆత్మీయంగా నేను అన్ని విషయాల్లో ముందుండాలి అనుకుంటూ ఉంటుంటాం. మంచిదే, అత్యంతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. చూడండి, ఆ భూమిలో పుట్టినటువంటి ఆ విత్తనమే ఆకాశాన్ని అంటున్నంతగా వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? భూమిలోంచే వెళ్తూ ఉంటుంది అది. కాబట్టి మన బేసిక్ని మర్చిపోయి, మనం ప్రార్థించే విధానాన్ని, ప్రభువుని నమ్ముకునే విధానాన్ని మర్చిపోయి మనకు పైకి వెళ్ళాలంటే కుదరదు. ఇక్కడ అబ్రహాము గారు చూడండి, ఎంత గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన వారినే నేను ఆశీర్వదించేస్తాను, ఒకవేళ నిన్ను ఎవరైనా శపించారంటే నేను వాళ్ళని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు, ఒక్కసారి ఆ మాట చదవండి అమ్మ అందరూ కూడా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. చూసారా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అదండి ఆశీర్వాదం అంటేనే. మనం ఏదో చిన్న ఉద్యోగం దొరికేసింది, ఆ బ్రదర్ నాకు పర్వాలేదు, దేవుడు అద్భుతం చేశాడు, నన్ను ఆశీర్వదించేశాడు అనుకుంటుంటారు. ఆశీర్వదించబడడం అంటే నువ్వు 2 పూట్ల భోజనం చేయడం అని కాదు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఆశీర్వదించబడటం అంటే చక్కటి జీవితం గడిపేస్తామని అనుకోవడం కాదు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. అంతేగాని ఏదో చిన్న చిన్న ఆశీర్వాదాలు, చిన్న జీవితం, ఆ సాటిస్ఫాక్షన్ అయిపోయిందా పని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థించాలి, కష్టపడాలి, దేవునికి మొరపెట్టాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చిన్న ఒక ప్యూన్లాగా స్టార్ట్ అవ్వచ్చు జీవితం, పిఎంలాగా అవ్వేటువంటి స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఒక పని మనిషిగా స్టార్ట్ అవ్వచ్చు, కానీ ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చేలాగా దేవుడు చేస్తూ ఉంటుంటాడు. యోసేపు గారి జీవితంలో చూడండి మీరు, ఆ ఐగుప్తు దేశంలో అతని జీవితం ఎలా ప్రారంభమైంది? ఒక బానిసగా ప్రారంభమైంది. బానిస అంటే అసలు విలువలేనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది, ఎవరు పట్టించుకునేటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది. కానీ ఆ దేశంలో ఏ వ్యక్తి కూడా ఆయన అనుమతి లేకుండా ఒక కాలైనను చెయ్యని ఎత్తనటువంటి స్థితికి, ఏ వ్యక్తి కూడా ఆయన మాట జవదాటకూడదు అన్నటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను బ్రదర్, చాలు, దేవునికి స్తోత్రం అనుకుంటున్నారా మీరు? మీ ఉద్యోగం మీద మీరు దృష్టి పెట్టకండి, దేవుని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా దేవుడు మీరు చేసే ప్రతి పనిని ఆశీర్వదించడంట. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని చెప్తాను. నువ్వు చేసే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నడిపిస్తాడనమాట. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఆశీర్వాదం కావాలంటే వెళ్ళాలండి, విడిచి వెళ్ళాలి. అభివృద్ధి కావాలంటే విడిచి వెళ్ళాలి. ఏం విడిచిపెట్టాడండి ఇక్కడ? నిన్న నయోమి ఏం విడిచిపెట్టేసింది? ఒక కంఫర్ట్ జోన్లో జీవించేస్తున్నాడు అబ్రహాం గారు. చక్కటి బంధువుల మధ్య జీవించేస్తూ ఉన్నాడు, చక్కటి ఇంట్లో జీవించేస్తూ ఉన్నాడు, ఆనందము, సంతోషం, అదే లైఫ్ అనుకుంటా ఉన్నాడు. నాన్న, నిన్ను నేను అభివృద్ధి చెందిస్తాను, ఇక్కడ ఉంటే కాదు, బయటికి తీసుకెళ్తాను. కాబట్టి మీ ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్క 1 గజము 2 గజాల మించి పెరగదు. అదే మొక్కను తీసుకెళ్ళి ఆ కుండీలోంచి తీసి బయట పెట్టినప్పుడు బయట భయంకరమైనటువంటి ఈదురుగాలు, ఎండలు, వానలు ఇవన్నీ తట్టుకున్నప్పుడు ఆ మొక్క కాస్త మహావృక్షంగా మారిపోతుంది, అందనంత ఎత్తుకెళ్ళిపోతుంది అనమాట. కానీ అదే మొక్కను ఇంట్లో పెట్టుకుని చక్కగా నువ్వు తాగుతున్నటువంటి నీళ్ళు దానికి కూడా వేస్తా, అప్పుడప్పుడు అవి పెడతా ఉంటే అది దాని జీవితకాలం అంతా కూడా అదే రేంజ్లో ఉండిపోతుంది, ఎదుగు బొదుగు ఉండదు. కారణం ఏంటి తెలుసా? అది ఇంట్లో ఉంది, దానికి ఎండ తగలతలేదు, దానికి మరి ఏ విధమైనటువంటి బాధ లేదనమాట, దానికి ఏ విధమైనటువంటి శ్రమ లేదు. అందుకనే దాని జీవితం అంతా ఏమైపోయిందంట? అంతంత మాత్రంగానే ఉండిపోయింది. హల్లెలూయా. ప్రతివారు మొక్కలను పెంచుతూ ఉంటారు కదా ఇంట్లో ఉన్నటువంటి మొక్కకి ఎప్పుడు కూడా
ఒక లెవెల్ ఉంటుంది అన్నమాట. ఆ లెవెల్ మించి అది ఎదగదు ఇప్పటికీ. ఎందుకనంటే దానికి బయట వాతావరణం తెలియదు కాబట్టి. అది ఎప్పుడైతే బయటికి వెళ్తుందో, అది ఎప్పుడైతే బయటకు వస్తుందో, దాని యొక్క ఆకుల్లో ఉన్న అటువంటి ఆ కలర్ మారిపోతుంది, ఆ ఆకుల్లో ఉన్నటువంటి స్వచ్ఛత మారిపోతుంది, ఆ మొక్కలో ఉన్నటువంటి ఆకారం మారిపోతుంది, దానిలో ఉన్నటువంటి పెరుగుదలంతా కూడా స్థితి మొత్తం మారిపోతుంది. కాబట్టి లోపల ఉన్నంతసేపు దాని జీవితం అలా ఉంటుంది. ఈ రోజున రహస్యమైనటువంటి క్రైస్తవులు చాలా లోపల కూర్చుని చేసుకుంటూ ఉన్నారు భక్తులు. లోపల కూర్చుని జీవించేస్తూ ఉన్నారు. లోపల లోగుట్టు జీవితాలు జీవిస్తూ ఉన్నారు, లోగుట్టు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతంత మాత్రంగా జీవించేయాలనుకుంటూ ఉన్నారు. అబ్రహాం గారు కూడా అదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడంటే ఆయన చూడండి, దేవుడు నీ దేశంలో నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయటికి రమ్మంటున్నాడు. కాబట్టి ఫస్ట్ విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి ఇక్కడ. అక్కడ నయోమి ఏం చేసింది? మోయాబీల దేశంలోకి వెళ్ళింది, అక్కడ జీవించేస్తూ ఉంది, అక్కడే ఉండిపోతుంది. కానీ ఎంతో నష్టం వాటిల్లింది. సరే ఎలాగో ఇక్కడే బ్రతికేద్దాం అనుకుంటున్నప్పుడు, అరే దేవుడు ఎంత గొప్పవాడు, ఇజ్రాయేల్ ప్రజలను చాలా ఆశీర్వదిస్తున్నాడు అని తెలుసుకున్నది, విన్నది, విడిచిపెట్టింది, వెళ్ళింది. ఇక్కడ కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుని మాట విన్నాడు. నీ దేశాన్ని విడిచిపెట్టేయ్యా. ప్రభా పర్లేదు, ఏదో హ్యాపీ జోన్లో బ్రతికేస్తున్నాను ఇక్కడ, నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబం. అది కాదు నాన్న, అంత మాత్రమే కాదు, నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా కూడా తెలుసా? నిన్ను బట్టి దేశములు, నిన్ను బట్టి సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. భూమి యొక్క సమస్త వంశములు అంతగా ఇస్తానన్నా. అది నా ఆశీర్వాదం అంటేని. ప్రస్తుతం నీ ఉన్నటువంటి స్థితి అది కాదు అసలైనటువంటి స్థితి. నేను గొప్ప జనంగా చేస్తాను. నువ్వు ఈ చిన్న కంఫర్ట్ జోన్లో జీవించడం కాదు దేవుని చిత్తం, నేను చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడంట. మరి అందరూ స్టార్ ఫిష్ పెంచుకుంటూ ఉంటారు కదండి, చక్కగా గోల్డెన్ ఫిష్ అంటుంటారు. అది మనంత గాజు ఏమంటారు దాన్ని, అమ్ముతారు కదండి, చక్కగా చిన్న ఆక్వేరియం లాగా అమ్ముతారు కదా, దాంట్లో పెంచుతూ ఉంటాం చేపని. ఇంత చిన్న దాంట్లో పెంచితే చిన్నగానే ఉంటుంది అంటది. కొంచెం పెద్దది వేస్తే ఇంకొంచెం పెద్దది అవుతుందంట. దాన్ని తీసి మీరు బాగా పెద్దది దాంట్లో వేసారనుకో పెద్దది అవుతుందంట. అట్లా కాకుండా దాన్ని తీసుకెళ్ళి బాగా పెద్ద ఒక చెరువులు వేస్తే ఇంకా పెద్దది అవుతుందంట. ఇంకో సముద్రంలో ఒక నదులు వేస్తే ఇంకా పెద్ద, ఇంకా సముద్రంలో వేస్తే ఇంకా, అంటే దాని యొక్క వాతావరణం మారికొలిది దాని స్థితి ఏమైపోతుందంట, మారిపోతుందంట, పెద్దదవుతుంది, బాగా పెద్దదవుతుంది. కారణం ఏంటంటే దాని యొక్క పర్యావరణం, పెరుగుతున్నటువంటి వాతావరణం దాని యొక్క స్థితిని మార్చేస్తూ ఉంది. ఈ రోజున మీరు ఒక సెక్యూర్డ్ లైఫ్ని కలిగి ఉన్నారా? ఒక ప్లేస్లోనే మరి పరిమితమైపోయినటువంటి జీవితాన్ని జీవించేస్తూ ఉన్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు చూస్తున్నాడు, మిమ్మల్ని అభివృద్ధి చెందించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు, మీ స్థితిగతులు మార్చాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ చేయవలసిందల్లా ఏంటంట, మీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు యేసయ్య, చెప్తున్నాడు దేవుడు. ఈయన ఏమంటున్నాడట? విడిచిపెట్టేసాయి. ఏంటి విడిచిపెట్టాలంటే దేశం. అయ్యో, నా దేశాన్ని ఎలా విడిచిపెట్టాలి? నీ బంధువులను కూడా విడిచిపెట్టేసాయి. నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. తండ్రి ఇంటిని విడిచిపెట్టేసేయమంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దేవుని సేవించాలనుకుంటూ ఉంటాం, మనం దేవుని మహింపరచాలనుకుంటూ ఉంటాం, దేవునిలో అభివృద్ధి చెందాలనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ కొన్ని విడిచిపెడతాక ఇష్టపడరు, కొన్ని విడిచిపెడతాక మాత్రం ఇష్టపడరు. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని అంటుంటుంటారు సామెతలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇక్కడి నుంచే వచ్చినాయి అన్నమాట. దేవుని మాట వినాలంటే కొన్ని విషయాలు పక్కన పెట్టవలసి వస్తుంది. దేవుని చిత్తం నెరవేర్చాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి, దేవుని సంతోషపెట్టాలంటే మనం కొన్ని దుఃఖపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కొన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అబ్రహాము మరి తన జీవితంలో విడిచిపెట్టేశాడు. విన్నాడు. ఎలా విన్నాడంటే జాగ్రత్తగా విన్నాడు. ఏం చెప్తున్నాడు ఆ దేవుడని? దేశాన్ని విడిచిపెట్టేసేలా అన్నాడు. అయ్యో తండ్రి అనుకున్నాడు, ఏమీ తిరిగి చెప్పలేదు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేయాలి అన్నాడు. సరే తండ్రి అనుకున్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? ఎటు వెళ్ళాలి ప్రభా? ఏం అడగట్లేదు. సరే వెళ్తున్నాను ప్రభా అని స్టార్ట్ అయిపోయాడు. హల్లెలూయా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వెళ్ళాడంటండి. కాబట్టి ఈరోజు మనం వెళ్ళగలుగుతున్నామా? దేవుడు చెప్పినటువంటి విధానం కనుక ఉండగలుగుతున్నామా? ఎవడైనా నన్ను ప్రేమించినట్టు నా ఆజ్ఞలు గైకొనును. దేవుడు చెప్తా ఉన్నాను, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. ఏం చెప్తాడంటే ఆయన మాట చెప్పేటువంటి మాట ఏంటి? ఆయన చెప్పేటువంటి మాట ఏంటి?
నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రేయర్ చేయి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనేటువంటి ఒక మాటలో ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి దేవుని మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు ఏం చేస్తాం? ఆయన ఏం చెప్పాడు అది చేస్తాం. శ్రద్ధగా వినలేని వాళ్ళు ఏం చేస్తారు? అశ్రద్ధ చేస్తారు. ఆయన చెప్పిన విషయాన్ని కూడా అశ్రద్ధ చేస్తారు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున బ్రదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బ్రదర్, కొంచెం మాకు ప్రేయర్ చేయండి బ్రదర్, చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాం బ్రదర్, ప్రేయర్ చేయండి అని చెప్పి చాలామంది ఏం చేస్తారు? చాలామందికి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతుంటారు, చాలామందికి వారి సమస్యను పంచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు వారితో చెప్తూ ఉంటాడు, అమ్మా లే అమ్మా, అది విడిచిపెట్టమ్మా, కొంచెం లే అమ్మా, బయటికి రా అమ్మా, అక్కడ నుండి కూర్చుని ఆడోకు, లే ఇలా రా బయటికి. లేదు బ్రవ్వా, నేను రాలేను బ్రవ్వా, నేను లేవలేను బ్రవ్వా, నేను ఎక్కడే ఉంటాను బ్రవ్వా అంటావు. నువ్వు అక్కడుంటే ఎలాగమ్మా? నేను గొప్ప చేస్తాను, నేను నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను, దయచేసి నువ్వు ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టి బయటికి రా, నువ్వు నా ఒళ్ళో కూర్చోవచ్చి నా హస్తాల్లోకి రా అమ్మా, నా దగ్గరికి రా, నా బలిష్టమైనటువంటి చేతి కిందకి రా నువ్వు అని చెప్పి దేవుడు పిలుస్తున్నప్పుడు చాలామంది అంగీకరించకపోవటం వల్ల ఈ రోజున అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఎప్పుడైతే జాగ్రత్తగా వింటామో ఖచ్చితంగా మన జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. చూడండి, 75 సంవత్సరాలు కలిగినటువంటి అబ్రహాము దేవుని మాటను జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. 75 సంవత్సరాలు కలిగినటువంటి అబ్రహాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని చెప్పినటువంటి మాట మనం విన్నప్పుడు ఎలా ఉంటుంది మన జీవితం? 75 సంవత్సరాల్లో పిలిచాడు దేవుడు, కానీ ఉన్నతమైనటువంటి ఇల్లు నిడిచిపెట్టాడు, ఉన్నతమైనటువంటి బంధువులు నిడిచిపెట్టాడు, ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఊరిని, ఆ ప్రజల్ని, తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు. వచ్చినట్టునే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసేసాడా? వచ్చినట్టునే దేవుడు సమృద్ధినిచ్చాడా అంటే లేదు. తన జీవితంలో మంచి బిల్డింగ్ నిడిచిపెట్టేశాడు, డేరాల్లో నివసిస్తున్నాడు. మంచి బంధువులు నిడిచిపెట్టేసేసాడు, అరణ్యాల మధ్య నివసిస్తున్నాడు. మంచి దేశం నిడిచిపెట్టేసేసాడు, అరణ్యాల్లో నివసిస్తూ ఉన్నాడు. మంచి ఫ్యామిలీని విడిచిపెట్టేసేసాడు, ఒంటతనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామందికి దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను పోషిస్తాను, గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తాను అన్నప్పుడు మనం వెంటనే అనుకుంటాం, దేవుడు చెప్పాడు ఏం చేయట్లేదు, నా జీవితంలో జరగట్లేదు అని చెప్పి చాలా నిరుత్సాహపడుతుంటారు అందరూ కూడా. అబ్రహాం జీవితాన్ని మీరు చూసుకోవాలి. ఆ అబ్రహాం నడుస్తున్నటువంటి మార్గాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అబ్రహాం వెళ్తున్నటువంటి మార్గం ఎట్లా ఉన్నా చూసారా? దేవుడే పిలిచాడు, దేవుడే చెప్పాడు నేను ఆశ్రయిస్తానని, కానీ ప్రయాణం ఎటుందంట? ఎక్కడో పైన ఉన్నటువంటి సడన్గా కిందకు దిగిపోయింది ప్రయాణం. ఎక్కడో పరుపులో పడుకున్నటువంటి వాడు, ఎక్కడో మంచి బిల్డింగ్స్లో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఎక్కడికి వచ్చేసాడంటే డేరాల్లోకి వచ్చేసాడు, బయటకు వచ్చేసేసాడు, బహిర్గతం అయిపోయాడు, బలహీనమైనటువంటి స్థితిలోకి వచ్చేసాడు. ఏది కూడా ఊహించినట్లేదు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట మాత్రం ఒకటే ఉన్నది. 75 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చేసేసి డేరాల్లో నివసిస్తూ ఉన్నాడు. కేవలం దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా విన్నాడు. ఆయననే చెప్తా, ఆయన బయలుదేరి బయటకు వచ్చేసి వెళ్తున్నప్పుడు చాలామంది అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలియదు. ఏం చేస్తావురా? తెలియదు. మరి ఎక్కడికి ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు? తెలియదు. మరి ఎందుకు వెళ్తున్నారంటే ఏమో దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాను అంతే. దేవుడు చెప్పాడు చేస్తానంటే, దేవుడు రమ్మన్నాడు, బయటికి వచ్చేసాను. దేవుడిని అందరూ విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టాను అంతే. ఎందుకురా అంటే ఏమో తెలియదు. దేవుడు చెప్పాడు. ఎక్కడికి వెళ్తామంటే ఏమో తెలియదు. చూసారా ఎటువంటి స్థితిలో ఉన్నాడు అబ్రహాం అసలని? ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు నడిపించేటువంటి మార్గం నీకు ఒక అర్థవంతంగా ఉండకపోవచ్చు. దేవుడు నడిపించేటువంటి మార్గం మీరు నడుస్తున్నప్పుడు దాంట్లో ఏది ఎక్కడికి వెళ్తున్నామా, ఏం చేస్తున్నామా అన్నటువంటిది తెలియకపోవచ్చు. ఒక వివాహంలో ద్రాక్షరసం అయిపోతే దేవుడు ఏమంటున్నాడంటే ఆ రాతిబాన్లు అట్టుకెళ్ళి నూతుల నీళ్ళు తోడమంటున్నాడు. అసలు నీళ్ళకి దానికి సంబంధం ఏమైనా ఉన్నదంటే ఏం అర్థంగా లేదు, అసలు అది మ్యాచ్ అవ్వట్లేదు అసలే. అనేక వేల మంది ఆకలితో బాధపడుతుంటే ఒక కుర్రోడు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే చాలు అంటున్నాడు దేవుడు. అదండి
అసలు అర్థవంతంగా ఉండలేదు. 5 రొట్టెలు 2 చేపలతోటి 5,000 మంది ఏంటి, ఇది ఏమన్నా అర్థం ఉన్నది అసలని లేదు. ప్రభువా లాజరు చనిపోయాడంటే దేవుడు ఏమంటున్నాడంటే కంగారు పడకండి, చనిపోయాడంటే కంగారు పడకండి అంటాడేంటి ఈయన అసలని. 1 కాదు 2 కాదు 3 రోజులు అయిపోయింది ప్రభువా, పర్వాలేదు, అర్థం ఉన్నది ఇందులోను. కాబట్టి మనకి బ్రదర్ కౌన్సిలింగ్ అంత అయిపోయింది బ్రదర్, ఇంక లేదు బ్రదర్ సీట్ రాదనుకున్నాం, దేవుడు మళ్ళీ రీకౌన్సిలింగ్ పెడతాడు, మళ్ళీ ఆ యొక్క సిద్ధాంతాలు మారుస్తాడు, రూల్స్ మారుస్తాడు, ప్రతిదీ మారుస్తాడు. శాసనాలను మార్చేటువంటి దేవుడు అనమాట. లేదు అనుకుంటాం, అక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తారు. సిస్టర్ జపమాల గారు సాక్ష్యం చెప్పారు కదా నేను చక్కగాను. అసలు జనరల్ పోస్టే ఉండదంట అందులోను, కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆవిడకి ఏదైతే కావాలో, ఏదైతే అనుకుంటుందో దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా అమ్మ ఇదిగో ఈ పోస్టు కోసం మేము ఎదురు చూస్తున్నాం, నువ్వు కాదు, మేము ఎదురు చూస్తున్నాం, ఎవరు వస్తారా ఈ పోస్ట్ చేయడానికి అని చెప్పి వాళ్ళు పిలిచి ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుని మీద ఆధారపడతా ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు అనూహ్యంగా ఉంటాయి. మనం ఊహించిన విధంగా వెళ్ళదనమాట. హల్లెలూయా. కాబట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదింతాను, నిన్ను గొప్ప రిచ్ పర్సన్గా చేస్తాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను 75వ సంవత్సరంలో దేవుడు మాట ఇచ్చాడు అంటారు. ఎందుకని దేవుడు అంత అబ్రహాము మరి ఆ దేవుని మాట శ్రద్ధగా విన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, విన్నాడు, విశ్వాసం ఉంచాడు, విడిచిపెట్టాడు, వచ్చాడు. చాలామంది వింటారు, విశ్వాసం ఉంచరు, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టరు, వెళ్ళవలసిన చోటికి వెళ్ళరు. అందుకనే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, నిరుద్యోగము, పేదరికము ఇటువంటివన్నీ అనుభవిస్తుంటారు. ఎందుకంటే దేవుడు చెప్తుంటాడు, స్పష్టంగా చెప్తున్నప్పుడు ఏం చేయాలి, మనం జాగ్రత్తగా చెవి పెట్టి వినాలంట. దేవుడు చెప్పడం అంటే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ద్వారా దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. ఒక్కోసారి ఒక్కొక్క దైవ సేవకుడి దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు. వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, ఒక్కో మెసేజ్ వింటున్నప్పుడు, ఒక వర్తమానం వింటున్నప్పుడు సూటిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, నిజమే దేవుడు నాతో మాట్లాడేటప్పుడు మనం సరి చేసుకుని ఆ మాటను జాగ్రత్తగా విని మనల్ని సరి చేసుకోవాల్సినటువంటి విషయాల్లో సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితం అనేది మారిపోతుంది. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం ఏం చేశాడంటండి, విన్నాడు, విడిచిపెట్టేశాడు, వెళ్తా ఉన్నాడు, వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత చూడండి ఏమైందో. అబ్రహాము 75వ సంవత్సరంలో ఇల్లు విడిచి బయటకు వచ్చాడు, నడుస్తూనే ఉన్నాడు, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. 99 సంవత్సరాలు వచ్చాయంటాడు 17వ అధ్యాయం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. హలో అబ్రహాం, మర్చిపోయావేమో, మళ్ళా గుర్తు చేస్తున్నాను నీకు, అత్యధికంగా అభివృద్ధి చెందిస్తాను, నాకు నీకు మధ్య ఒక నిబంధన, ఒక ఒప్పందం, ఒక కవనెంట్ చేసుకుందాం మనం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటుంటాం. అబ్రహాము జీవితంలో విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటూ ఉంటాం. అబ్రహాం అంత గొప్ప వ్యక్తి లేడని చెప్పుకుంటూ ఉంటుంటాం. కానీ ఏం చేశాడు, సాగిలిపడ్డాడు అంటే 100 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఒబీడియంట్ కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే నిందారహితుడివై ఉండు అని చెప్తున్నాడు దేవుడు. 100 సంవత్సరాలు వచ్చినప్పుడు నిందారహితుడిగా ఉండుము. ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిబంధన నియమించాను, నిన్ను అత్యధికముగా, చాలా అద్భుతమైన వర్డ్ అండి ఇది, అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాడు. అత్యధికంగా మనం చాలామంది అనుకుంటాం కదండి, అత్యధిక మార్కులు రావాలి, అత్యధిక డెవలప్మెంట్ పొందాలి, అత్యధికంగా ఆశీర్వదించబడాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుని మాట జాగ్రత్తగా వింటాక మనం ఇష్టపడమన్నమాట. కాబట్టి నిందారహితుడిగా ఉండాలి. నువ్వు అత్యధికమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే నిందారహితుడిగా ఉండాలి, దాన్ని నిలబెట్టుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి, త్రొట్టిల్లేటువంటి వ్యక్తిగా ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. నేను అత్యధికంగా అభివృద్ధి చెందించేదనని అతనితో చెప్పాడు అంటండి.
కాబట్టి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మాట ఇచ్చినవాడు నెరవేర్చకుండా మాట ఇచ్చినవాడు తప్పుతాడా? లేదు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అతన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ ఎంత? 100 సంవత్సరాలు, అంటే 25 ఇయర్స్ వచ్చినా కూడా అతని జీవితంలో వాగ్దానం అనేది నెరవేర్చలేదు. అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్తున్నాడు. చూస్తే పిల్లలు లేరు ఇక్కడ. చూడండి ఇక్కడ వచనంలో ఆ 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఇక్కడ అబ్రహాము సాగిలపడి దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అసలు ఒక్కడే పిల్లోడు లేడురా బాబు, అసలు నాకు పిల్లలే లేరంటే అనేక జనములకు తండ్రి అవుతామని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం చూసుకున్నప్పుడు జీరో చిల్లుగా అవ్వకూడదు ఉన్నది మన దగ్గర. కానీ దేవుడు ఏం చెప్తాడు? నువ్వు అనేక జనములకు తండ్రి అంటాడు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదం అంటాడు. ఏముంది బ్రవ్వా, మాకే తింటలేదు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంటాం మనం. దయచేసి గమనించండి, నీ దగ్గర ఉన్నదాన్ని చూసుకోమని చెప్పట్లేదు దేవుడు. దేవుని మాటకు ఒబీడియంట్ అయినప్పుడు మన దగ్గర ఏమీ లేకపోయినా కూడా మన దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపిస్తాడు. కాబట్టి మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు మనం గొప్పవాళ్ళం అయ్యేది, దేవుడు ఇచ్చినట్టు వాగ్దానాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి మనం గొప్పవాళ్ళం అవుతాం. అరే నా దగ్గర ఏమీ లేదు, మన దగ్గర ఏముండదు, కానీ దేవుడు చెప్పినట్టు మాటను బట్టి మనం గొప్పవాళ్ళం అవుతాం. దేవుడు ఇచ్చినట్టు వాగ్దానాన్ని బట్టి మనం గొప్పవాళ్ళం అవుతాం. దేవుడు ఇక్కడ అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు అతను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతేగాని అబ్రహాము వెనక ఉన్నటువంటి ప్రాపర్టీ కాదు అబ్రహాం గొప్పవాడిని చేసింది, అబ్రహాం ఉన్నటువంటి బంధువులు కాదు అబ్రహాం గొప్ప చేసింది, అబ్రహాం దగ్గర ఉన్నటువంటి ఇల్లు కాదు, అబ్రహాం ఉన్నటువంటి ఊరు కాదు. అందుకని అవన్నిటిని విడిచిపెట్టిరా నాన్న అని చెప్తున్నాడు. అవన్నిటితో నువ్వు డెవలప్ అయ్యి అనుకో, వీళ్ళు ఇతను మంచి పేరున్నవాడే, ఇతను మంచి బలం ఉన్నవాడే, ఇతని ఫ్యామిలీ పెద్దదే కాబట్టి ఇతను గొప్పవాడయ్యాడు అని అనుకుంటారు. కానీ దేవుడు గొప్పవాడని తెలుసుకోవాలంటే నీకున్నటువంటి అవన్నీ కూడా కట్ చేస్తాడన్నమాట దేవుడు. నేను ఒంటరిగా చేస్తాడు దేవుడు. అప్పుడు నీతోటి నివసిస్తాడు, నీలో నివసిస్తాడు, నీతో వస్తాడు దేవుడు, నీతో ఉంటాడు, నీతో కాపురం చేస్తాడు, నీ పక్కనే ఉంటాడు దేవుడు, నీతో కలిసి భోజనం చేస్తాడనమాట. అప్పుడు ఒక డిస్కషన్ చేస్తాడు, మన ఇద్దరికి ఒక నిబంధన ఉంది కాబట్టి నేను ఆశీర్వదింతాను అని చెప్తాడు. ఆశీర్వదింతాడు. ఒంటరి అయినవాడు 10,000 మంది దగ్గర అన్నట్లు అబ్రహాంని దేవుడు ఆశీర్వించాడు. అబ్రహాంతో దేవుడు ఉండి అతనితో మాట్లాడు ఒక స్నేహితుడు అయిపోయాడు అంటాడు. అబ్రహాంకి అబ్రహామైనా స్నేహితుడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునితో స్నేహం చేయాలంటే ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టేసేయాలి. దేవునితో బంధుత్వం కలుపుకోవాలంటే ఈ లోక బంధుత్వాలన్నీ విడిచిపెట్టేసేయాలి. దేవుని దేశంలో మనం నివసించాలంటే ఈ దేశాన్ని మనం విడిచిపెట్టేసేయాలి. కాబట్టి లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనం దైవికమైనటువంటి జీవితంలోకి వెళ్ళాలంటే చాలా ఉన్నాయి విడిచిపెట్టవలసినవి. దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టేశాడు, తండ్రిని ఇంటిని విడిచిపెట్టేశాడు. ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత మాత్రమే దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టాడు. ట్రైనింగ్ పీరియడ్లో 25 to 99 అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్, 75 ఇయర్స్ నుంచి 95 వరకు అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అతన్ని నడిపిస్తూ ఉన్నాడు. 25 ఇయర్స్ కూడా విశ్వాసం కోల్పోలేదు. దేవుడు చెప్పాడు నెరవేరుస్తాడు. 70 సంవత్సరాలు వచ్చాయి, 99 ఇంకా నెరవేర్చేది ఏంటి? ఇంక నెరవేరిస్తే ఉపయోగం ఏముంది? వయసు అంతా అయిపోయింది, ఇంక ఇప్పుడు వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఉద్యోగం వస్తే ఉపయోగం ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఏంటి అని చాలామంది ఉంటుంటారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి దేవుడు టైం వేరు, మన టైం వేరు. 75 సంవత్సరంలో చెప్పాడు దేవుడు, 99 సంవత్సరంలో దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం భూమి ఆకాశం గతించిపోతాయి కానీ ఆయన నోటి నుంచి వచ్చిన ఏ మాట అయినను కూడా నిరర్ధకము కానీ అర్థం లేకుండా పోతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. నీవు అనేక జనములకు తండ్రి అవుదువు అని చెప్తా ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత సమృద్ధిగా ఉంటుంది, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అది అనేక మందికి ఉపయోగపడిగా ఉంటుంది, అనేక మందిని సంతోషపెట్టిగా ఉంటుంది, అనేక మందికి ఆ యొక్క అవసరాలు తీర్చేటువంటి విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో చెప్పిన వెంటనే అబ్రహాము లేదు ప్రభా నాకు కుదరదు, నా వల్ల కాదు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టుకో అట్లాగే ఏం మాట్లాడలేదు, చెప్పాడు, వెంటనే విడిచిపెట్టి వచ్చేసాడు. ఈరోజున మనం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? మరి దేవుడు చెప్పిన ప్రకారం మనం విడిచిపెట్టవలసినటువంటి విషయాలను విడిచిపెట్టేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆశీర్వదించడం అంటే ఏదో మనం బ్రతికేయడం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడండి దేవుడు.
అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు నా తండ్రి. ఈ రోజున అబ్రహాము ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. అబ్రహాముని దేవుడు చాలా రిచెస్ట్ పర్సన్గా చేశాడంటండి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము ఎంత రిచెస్ట్ పర్సన్ అంటే చాలా రిచెస్ట్ పర్సన్. లేక చూడండి, అబ్రహాముని ఎంతగా పరీక్షించాడంటే దేవుడు. ఇక్కడ మనకి ఆదికాండం 22వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఇచ్చినటువంటి ఆ 100వ సంవత్సరంలో ఇచ్చినటువంటి ఏకగానొక కుమారుని కూడా ఏం చేస్తున్నాడంటే మరలా నాకు బలిచ్చేసి అంటున్నాడు దేవుడు. అసలు దేవుడు ఏ విధంగా నలగొట్టేశాడు, దేవుడు ఏ విధంగా అతన్ని పరీక్షించాడంటే అబ్రహాముని చాలా కష్టమైన పరిస్థితి. దేవుడు ఎంతగా నిజంగా అబ్రహాము దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే నన్ను ప్రేమించి వారు నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఇక్కడ దేవుడిని అబ్రహాం ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అసలు అద్భుతమైన విషయం అండి ఇది. ఎవరైనా కన్న కుమారుణ్ణి 25 సంవత్సరాల తర్వాత కష్టపడి ఆ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి 25 సంవత్సరాల టైం తీసుకుని ఇచ్చినటువంటి ఏకైక కుమారుని మరలా నాకు బలిచ్చేసే అంటున్నాడంట. బలిచ్చేసే అన్నప్పుడు దేవుడితో పోరాడతలేదు అబ్రహాము, క్వశ్చన్ కూడా వేయట్లేదు, కనీసం తన భార్యకు కూడా చెప్పట్లేదు. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్తకెళ్తున్నాడు. నీ కుమారుని బలిచ్చేసేయి అని అంటే, కుమారుడు అంటే మనకి 5-6 సంవత్సరాల పిల్లడు కనబడుతుంటాడు యాకోబు అక్కడ. మీరు అదంతా కాల్కులేట్ చేసుకుని వెళ్తే అరౌండ్ 30-35 ఇయర్స్ వచ్చేసినాయి అంటండి అప్పటికి, ఆ బలి ఇచ్చేటువంటి సమయానికి. ఒకరు కాల్కులేట్ చేసి చెప్పారనమాట ఇదంతా కూడా. అంత ఏజ్ వచ్చినా కూడా ఆ కుమారుని బట్టి బలి ఇవ్వడం అనేది ఎంత అసాధ్యం. కానీ అబ్రహాము ఎలాగైతే దేవునికి ఒబీడియంట్ చూపిస్తూ ఉన్నాడో ఇస్సాకు కూడా తండ్రికి అలాగే ఒబీడియంట్ చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని ఏ విధమైనటువంటి ప్రశ్న అడగకుండా ఏం చెప్తే అది ఎలా ఒబీడియంట్గా చేస్తూ ఉన్నాడో ఇస్సాకు కూడా తండ్రి ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. ఏమీ క్వశ్చన్స్ అడగట్లేదు. ఈరోజున చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటుంటారు. ఆ ప్రశ్న వల్ల జవాబులు దొరికితే ఏమైనా సంతోషపడతారా? లేదు. దయచేసి గమనించండి. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఏకైక కుమారుణ్ణి ఏం చేస్తున్నాడంటండి బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. భూమియు ఆకాశమును గతించిపోతే కానీ నా మాటలు ఏమాత్రం గతించవని చెప్పాడు దేవుడు. ఆ మాట మీద నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి తన ఏకగాని యొక్క కుమారుడు ముఖ్యమా నేను ముఖ్యమంటే ప్రభువా నువ్వే ముఖ్యం అంటున్నాడు. లేక పుట్టినటువంటి కుమారుడు ముఖ్యమా నేను ముఖ్యమా అంటే దేవా నువ్వే గొప్ప, నిన్నే ప్రేమిస్తున్నాను. అదండి ప్రేమ అంటే. ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో నిజాయితీ ఉంటుంది, ప్రేమలో సమస్తం విడిచిపెట్టడానికి సిద్ధపడతాం. హల్లెలూయా. కాబట్టి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 నన్ను ప్రేమించే వారు నేను ఆస్తికర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమిస్తున్నావా? నీ కుమారుని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నీ ఒక్కగానొక్క కుమారుని ప్రేమిస్తున్నాను. ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను, నీవే నాకు ఎక్కువ, నీకంటే ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు అంటే దేవుడు ప్రేమ లేనివాడా? దేవుడు నిజంగా ఇస్సాకును బలి కోరాడా? లేదు. అబ్రహాము ప్రేమ ఎవరి మీద ఉన్నది? ఎందుకంటే నేను అభివృద్ధి చెందిస్తానని చెప్పాను, నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాను. కానీ ఆస్తికర్తలుగా ఎవరిని చేస్తాడంట? నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. దేవుని ప్రేమించేవారు, దేవుని మాత్రమే ప్రేమించే వాళ్ళని మాత్రమే ఆస్తికర్తలుగా చేస్తాడండి దేవుడు. దేవుని మాత్రమే ప్రేమించాలి, దేవుని మీద మాత్రమే ఉండాలి ప్రేమ, దేవుడే ప్రథమ స్థానంలో ఉండాలి, దేవునికి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తారంట. అబ్రహామును ఆస్తికర్తలుగా చేయడానికి, అబ్రహాముకు అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవుడినే ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడే ప్రథమ స్థానం, దేవుడి కన్నా నా కొడుకు ఎక్కువ కాదు, దేవుని కంటే ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు. ప్రభువా నువ్వా నా కుమారుడు అనేటువంటి పరిస్థితి ఎదురైతే నువ్వే నాకు కావాలి. హల్లెలూయా. చూసారా సామెతలు 8:21 నన్ను ప్రేమించేవారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. కాబట్టి దేశాలకు అందరికీ కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు నిందారహితుడై ఉండాలి.
నువ్వు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నిన్ను భూమి మీద ఉన్న భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినంతగా నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. కానీ దానికంటే ముందు ఎంత ట్రైనింగ్ జరుగుతుందో చూసారా, ఎంత మోల్డింగ్ జరుగుతుందో చూసారా, ఎంత షైన్ అప్ చేస్తున్నాడో చూసారా, ఎంత నలగొడుతున్నాడో చూసారా దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే ఒక చిన్న మొక్క మహావృక్షం అవటానికి కూడా అన్ని నలుగుళ్ళు అన్ని దెబ్బలు ఎదుర్కొన్న తర్వాత మాత్రమే అది గొప్ప వృక్షంగా మారుతుంది. అర్థమవుతున్న వాళ్ళందరూ కూడా ఆమెను చెప్దాం. దయచేసి సైలెంట్గా ఉండొద్దు ఎవరు కూడా. ఆమెను చెప్తూ మనం యాక్టివ్గా ఉండాలి, ప్రభువుని మహింపరుస్తూ ఉండాలి. దేవుని వాక్యం ఇచ్చిన వారందరూ కూడా అర్థమవుతున్నట్లయితే ఆమెను చెప్పండి. మరి మన జీవితంలో కూడా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తూ ఉన్నాయి. నీకు ఇష్టమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలని దేవుడు అడుగుతున్నప్పుడు నువ్వు దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా? ఇదంటే నాకు చాలా ఇష్టం అని అనుకుంటావు, నువ్వు దాన్ని విడిచిపెట్టేమంటాడు దేవుడు. ఎందుకంటే నిన్ను అభివృద్ధి చెందిస్తాను నాన్న, నువ్వు ఆ లొకేషన్లో ఉండకు, ఆ ఏరియాలో కంఫర్ట్ అయినటువంటి ఏరియాలో నువ్వు జీవించేకు, నిన్ను చాలా అభివృద్ధి చెందిస్తాను నేను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు మరి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని నామాన్ని మహింపరచడానికి సిద్ధంగా ఉన్నారా? మరి అబ్రహాము జీవితం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవుతాడు. అబ్రహాము అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా మారుతాడు. అబ్రహాము అన్ని విషయాలు అభివృద్ధి చెందుతాడు. కానీ తండ్రిని విడిచిపెట్టినప్పటి నుంచి ఆశీర్వదించబడటానికి మధ్య జరిగినటువంటి జర్నీ మాత్రం చాలా క్లిష్టమైనటువంటి, కష్టమైనటువంటి, హృదయాలను పిండేసేటువంటి సిచ్యువేషన్ల మధ్యలో నడుచుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో అటువంటి హార్డ్, టఫ్ టైం, రఫ్ టైం ఇవన్నీ ఎదురవుతుంటుంటాయి. అవి ఎదురైనప్పుడు మనం నలిగిపోకూడదు, విశ్వాసాన్ని నలిగిపోనివ్వకూడదు. మనం నలిగిపోయినా పర్వాలేదు, మనలో ఉన్న విశ్వాసం నలిగిపోకూడదు. మనం పడిపోయినా పర్లేదు, మనలో ఉన్న విశ్వాసం మాత్రం పడిపోకూడదు. మనము దిగజారిపోయినా పర్లేదు, మన యొక్క స్థితిగతులు, మన యొక్క శరీరము క్షీణించిపోయినా పర్లేదు, కానీ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం ఎప్పుడు సన్నగిలిపోకూడదు. యోబు గారి జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. యోబు కొన్న సమస్తం కోల్పోయాడు కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. యోబు శరీరం అంతా కూడా నాశనం అయిపోయింది కానీ తన విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. అందుకని అతను గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాం చూడండి, తన కుమారుని ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు, తన సమస్తం కోల్పోవడానికి సిద్ధపడిపోయాడు, కానీ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను మాత్రం కోల్పోవట్లేదు. దేవున్నే ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని అతన్ని ఆస్తికర్తగా చేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజున మీరు దేవుని ప్రేమిస్తున్నారా, లోకాన్ని ప్రేమిస్తున్నారా? మీరు దేనికి బానిసలుగా ఉన్నారు? దేన్ని ఇష్టపడుతున్నారు? దేవుని కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా, ఇంతవరకు మాతో మాట్లాడి ఉన్నావు. నిజమే, ఈ లోకంలో ఏదైనా విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు మేము విడిచిపెట్టలేకపోతున్నాం. జాబు ముఖ్యమా? దేవుడు ముఖ్యం అంటే జాబే ముఖ్యం అంటున్నావు నా తండ్రి. ఆదివారం రోజున ప్రభావ నీ సన్నిధికి రావడం ముఖ్యమా, లేకపోతే వేరే ఏదైనా ముఖ్యం అన్నప్పుడు నీ సన్నిధి ఏమైనా ప్రతిది వచ్చేటట్లు అని అశ్రద్ధగా చేస్తూ నీకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, నీకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ని ఈ లోకంలో ఇచ్చేస్తూ ఉన్నాం. మరి అబ్రహాము రా నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు యేసయ్యా నీ మాట విన్నాడు. ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్న బంధువుల్ని, స్నేహితుల్ని, ఊరిని అందరిని విడిచిపెట్టి వచ్చేసాడు. నీవు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అబ్రహామును గొప్ప జనముగా ఆశీర్వదించావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చావు. ఈరోజు నా ప్రభు వాక్యం ఉన్న వాళ్ళందరూ నా ప్రభావ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారిని అటువంటి రీతిలో అభివృద్ధి చెందించమని, ఆశీర్వదించమని, వీరు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు నా తండ్రి, వీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు వీరందరిని దీవించమని, ఆశీర్వదించమని, విన్న వాక్యం అర్థం కాని వారి హృదయంలో భద్రపరచుకునేటువంటి కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.